వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సో ఈరోజు మనము ఎన్విరాన్మెంట్లో మనము ఎకాలజీ చూస్తున్నాం. ఆల్రెడీ మనము ఎకాలజీలో ఒక క్లాస్ అనేది కంప్లీట్ చేసాం. అయితే ఈరోజు మనము రిమైనింగ్ పార్ట్ చూద్దాం. ఓకే, ఓకే. ఇక్కడ మనం ఎస్టర్డే మనము ఎస్టర్డే కాంపోనెంట్స్ ఆఫ్ an ecosystem. కాంపోనెంట్స్ ఆఫ్ an ecosystemలో మనము ఇక్కడ బయోటిక్, అదేవిధంగా ఇక్కడ నాన్ బయోటిక్ లేదా అబయోటిక్ చూసాం. నాన్ బయోటిక్ లేదా అబయోటిక్ అనేది నిన్న చూడడం జరిగింది. ఇక్కడ బయోటిక్ అంటే ఆల్రెడీ చెప్పాం, లివింగ్ థింగ్స్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది, లివింగ్ థింగ్స్ అని. ఇక్కడ లివింగ్ థింగ్లో చూసుకుంటే మనము సెల్ఫ్ నౌరోసింగ్ అని చెప్పాం. తానంతకు తానే ఫుడ్ తయారు చేసుకుంటాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పడం జరిగింది, నాన్ లివింగ్ థింగ్స్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడే అదర్ నౌరోసింగ్ అని చెప్పడం జరిగింది. ఓకే, నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనము బయోటిక్ లివింగ్ థింగ్స్లో చూసుకుంటే మనము ఆల్రెడీ క్లాసెస్ చెప్పడం జరిగింది. ఆటోట్రోప్స్, అదేవిధంగా ఇక్కడ హెటరోట్రోప్స్, ఆటోట్రోప్స్ చూసాం. అదేవిధంగా ఇక్కడ మనము ఆటోట్రోప్స్ అండ్ హెటరోట్రోప్స్ అనేది రెండు చూడడం జరిగింది. ఇక్కడ ఆటోట్రోప్స్నే సెల్ఫ్ నౌరోసింగ్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ తానంతకు తానే ఫుడ్ తయారు చేసుకుంటాయి కాబట్టి సెల్ఫ్ నౌరోసింగ్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హెటరోట్రోప్స్ అంటే నాన్ నౌరోసింగ్ అంటే తానంతకు తాను ఫుడ్ తయారు చేసుకోలేదు, ఇట్ డిపెండ్ ఆన్ సమ్వన్ అని చెప్తాం. ఓకే, ఈ విధంగా హెటరోట్రోప్స్లో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆటోట్రోప్స్లో ఫోటో ఆటోట్రోప్స్ అని, ఇక్కడ చూసుకుంటే కెమో ఆటోట్రోప్స్ అని చాలా క్లారిటీగా నిన్న డిస్కస్ చేయడం జరిగింది. త్రూ ఫోటోసింథసిస్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు కెమోసింథసిస్ అని చాలా క్లారిటీగా డిస్కస్ చేసాం. ఇక్కడ చూసుకుంటే హెటరోట్రోప్స్లో మనం తీసుకుంటే ఇక్కడ కూడా 3 రకాలుగా ఉంటాయని చెప్పాం. ఫాగోట్రోప్స్ అని, వీటినే కన్జ్యూమర్స్ అని చెప్పాం. వీటినే ఫాగోట్రోప్స్ అంటే కన్జ్యూమర్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ శాప్రోట్రోప్స్ అని లేదా డీకంపోజర్స్ అని చెప్పడం జరిగింది. శాప్రో మీన్స్ టు డీకంపోజ్ అని, కుళ్ళింపజేయడము అని అర్థం. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే డెట్రిటోవోర్స్, ఇక్కడ తీసుకుంటే మనము డెట్రిటోవోర్స్గా చెప్తాం. ఇక్కడ డీకంపోజర్స్ని మ్యాక్రో కన్జ్యూమర్స్ అంటాం, డెట్రిటోవోర్స్ని మైక్రో కన్జ్యూమర్స్ అంటాం.
డెట్రిటోవర్స్ని మైక్రో కన్జ్యూమర్స్ అంటాం. ఇక్కడ శాప్రో ఇక్కడ శాప్రోట్రోప్స్ లేదా డీకంపోజర్స్ అని ఉంది కదా, వీటిని మ్యాక్రో కన్జ్యూమర్స్ అంటాం. ఎందుకు ఇక్కడ మ్యాక్రో అని పిలుస్తాం, ఎందుకు ఇక్కడ మైక్రో అని పిలుస్తారో ఒకసారి చూద్దాం. ఓకే, పాగోట్రోప్స్ లేదా కన్జ్యూమర్స్ అన్న ఒకటే, శాప్రోట్రోప్స్ ఆర్ డీకంపోజర్స్ అన్న ఒకటే. సో ఇక్కడ డెట్రిటోవర్స్ని మైక్రో కన్జ్యూమర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సో ప్రీవియస్ క్లాస్లో మనము సో ఆటోట్రోప్స్లో ఫోటో ఆటోట్రోప్స్ అదేవిధంగా కెమో ఆటోట్రోప్స్ గురించి చాలా క్లారిటీగా డిస్కస్ చేసాం. అయితే ఈరోజు మనము హెట్రోట్రోప్స్ గురించి చూద్దాం. ఓకే, హెట్రోట్రోప్స్. ఓకే, హెట్రోట్రోప్స్ గురించి చూస్తున్నాం. సో ఇక్కడ హెట్రో అంటే ఏమని చెప్పాను, నాన్ నౌరోసింగ్ అని. హెట్రో అంటే అర్థం ఏంటండి, ఇట్ డిపెండ్స్ అని. ఆటో అంటే ఇండిపెండెంట్ అని, అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఫోటోసింథసిస్ ద్వారా తానంతకు తానే ఫుడ్ తయారు చేసుకుంటే వాటిని ఆటోట్రోప్స్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ హెట్రోట్రోప్స్ అంటే ఇట్ డిపెండెన్స్ అని అర్థం. ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అని ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెట్రోట్రోప్స్ అని చెప్పాను ఇప్పుడే. సో శాప్రోట్రోప్స్, సో అదేవిధంగా ఫాగోట్రోప్స్ అని, అదేవిధంగా సో డెట్రిటోవోరస్ అని. శాప్రోనే డీకంపోజర్స్ కూడా పిలుస్తారు, పాగోట్రోప్స్నే ఇక్కడ కన్జ్యూమర్స్గా పిలుస్తారు అని చెప్పాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చాలా క్లారిటీగా చూద్దాం. ఓకే, ఒకటి పాగోట్రోప్స్. ఓకే, వీటినే కన్జ్యూమర్స్గా కూడా పిలుస్తారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే పాగోట్రోప్స్ లేదా కన్జ్యూమర్స్ అంటే మనము ఇక్కడ సింపుల్గా ఒక ఆర్గానిజం అనేది సో ఇంజెస్ట్ ఫుడ్ని తీసుకోవడము, అదేవిధంగా స్వాలో అంటాం. an organism which ingests and swallow is called consumers లేదా ఫాగోట్రోప్స్గా అని చెప్తాం. దేన్ని, దేర్ ఫుడ్. ఓకే, ఇంజెస్ట్ అండ్ స్వాలో దేర్ ఫుడ్ ఈజ్ కాల్డ్ ఫాగోట్రోప్స్ కన్జ్యూమర్స్గా చెప్తాం. సో కన్జ్యూమర్స్ గురించి మనకు సెపరేట్గా ఉంటుంది, సో అక్కడ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పాగో లేదా కన్జ్యూమర్స్ దాని గురించి సపరేట్గా చూద్దాం. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. సో వాటి గురించి క్లారిటీగా చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే శాప్రోట్రోప్స్ లేదా డీకంపోజర్స్. సో ఇక్కడ వీటిని మ్యాక్రో అంటారు, మ్యాక్రో కన్జ్యూమర్స్. సో ఇక్కడ ఈ శాప్రోట్రోప్స్ యొక్క లేదా డీకంపోజర్స్ యొక్క అర్థం ఏంటంటే, శాప్రో అంటే అర్థం ఏంటంటే టు డీకంపోజ్ అని, టు డీకంపోజ్ అని అర్థం శాప్రో అంటే. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని సో ఇక్కడ నాన్ ఆర్గానిక్ మ్యాటర్గా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని నాన్ లేదా అన్ఆర్గానిక్ మ్యాటర్గా చేయడమే ఇక్కడ శాప్రోట్రోప్స్ లేదా డీకంపోజర్స్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. సో ఇక్కడ మీరు కానీ బాగా గమనిస్తే ఇక్కడ పోషించేటటువంటి ముఖ్యమైనది ఏంటంటే బ్యాక్టీరియా అని, అదేవిధంగా ఫంగైగా మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, డెట్రిటోవోర్స్ లేదా డీకంపోజర్స్లో కానీ సో శాప్రోట్రోప్స్ లేదా సో డీకంపోజర్స్ లేదా మనకు డెట్రిటోవోర్స్లలో సో డీకంపోజ్ కావాలంటే డెట్రిటోవోర్స్ అనేవి కూడా డీకంపోజ్ కావాలి అంటే ఖచ్చితంగా బ్యాక్టీరియా అండ్ ఫంగై ఉండాలి. బ్యాక్టీరియా అనేది డెడ్ అనిమల్ మ్యాటర్ని డీకంపోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫంగై అనేది డెడ్ ప్లాంట్ మ్యాటర్ని
సో మనకు డీకంపోజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ సాప్రో అంటే అర్థం ఏంటంటే టు డీకంపోజ్ అని అర్థాన్ని ఇస్తుంది. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ డీకంపోజ్ కావాలి అంటే ఏవేవి ఉండాలి అంటే బ్యాక్టీరియా మరియు ఫంగై అనేది ఉండవలసి ఉంటుంది. సో బ్యాక్టీరియా అనేది డెడ్ అనిమల్ మ్యాటర్ కోసం, సో ఇక్కడ ఫంగై అనేది సో డెడ్ ప్లాంట్ మ్యాటర్ కోసం మనకు సో ఉపయోగపడతాయి. సాప్రో అంటే టు డీకంపోజ్ అని అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు డెట్రిటోవర్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ సాప్రో అంటే మ్యాక్రో కన్జ్యూమర్స్ అని అర్థం. సో ఇప్పుడు డెట్రిటోవర్స్ చూద్దాం. సో ఇక్కడ డెట్రిటస్ అంటే కుళ్ళిపోయిన పదార్థము అని అర్థం. కుళ్ళిపోయిన పదార్థము. సో ఇక్కడ దీన్నే మనము మైక్రో కన్జ్యూమర్స్ అంటాం. దీన్నే మనము మైక్రో కన్జ్యూమర్స్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డెట్రిటోవర్స్లో కూడా బ్యాక్టీరియా అదేవిధంగా ఫంగై అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ కుళ్ళిపోయిన పదార్థాన్ని మనం ఇక్కడ సో ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్గా మార్చడమే సో దీని యొక్క ఉద్దేశం కూడా. ఇది చాలా స్మాల్ ఇన్ సైజ్. సాప్రోట్రాప్స్ అనేటి సో ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. డెట్రిటోవర్స్ అనేటి స్మాల్ ఇన్ సైజ్. అదే మనకు సాప్రోవర్స్ లేదా ఇక్కడ మనకి డీకంపోజర్స్ అనేటి మనకు సో బిగ్ ఇన్ సైజ్ ఉంటాయి. సో అక్కడ కూడా ఆర్గానిక్ని ఇన్ఆర్గానిక్గా మార్చడమే, సో ఇక్కడ కూడా ఆర్గానిక్ని ఇన్ఆర్గానిక్గా మార్చడమే. సో ఇక్కడ కీలక పాత్ర పోషించేవి ఏంటి అంటే సో బ్యాక్టీరియా అండ్ ఫంగైగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము బాగా గమనిస్తే సాప్రోట్రోప్స్లో మనకి ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ సో డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, అదేవిధంగా సో డెట్రిటోవర్స్లో కూడా డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని సో ఇన్ఆర్గానిక్గా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ డెట్రిటోవర్స్లే ఇంట్రా సెల్యులార్ డైజెషన్ అనేది ఉంటుంది. ఇంట్రా సెల్యులార్ డైజెషన్ అనేది ఇక్కడ అనేది ఉండడం జరుగుతుంది డెట్రిటోవర్స్లో. అసలు ఈ ఇంట్రా సెల్యులార్ డైజెషన్లో మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఫుడ్ అనేది సో సెల్ లోపలికి వెళ్తుంది. బాగా గమనించాలి, ఫుడ్ అనేది సో సెల్లోకి వెళ్తుంది. ఇక్కడ లైసోజోమ్స్ అనేటి సో ఎంజైమ్స్ ద్వారా ఫుడ్ని ఎక్స్పాన్షన్ చేస్తుంది. లైసోజోమ్స్లో ఉండే ఎంజైమ్స్ ద్వారా ఫుడ్ని ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత సో అది మనకు సో డైజెస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫుడ్ అనేది ఎక్స్పాన్షన్ అయిన తర్వాత సో డైజెస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ నాన్ డైజెస్ట్ అంతా కూడా సో ఎథర్జీగా ఫామ్ అవుతుంది. సో అది మనకు మైటోకాండ్రియాలోకి సో మారుస్తాయి. బాగా గమనించాలి. సో మనం తిన్న ఫుడ్ అంతా సెల్ లోపలికి వెళ్తుంది. సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత లైసోజోమ్స్లో ఉండేటువంటి ఎంజైమ్స్ ఫుడ్ని ఎక్స్పాన్షన్ చేసి సో డైజెస్ట్ చేస్తుంది. సో ఆ రిమైనింగ్ నాన్ డైజెస్ట్ అంతా కూడా మనకి ఎథర్జీగా ఫామ్ అయ్యి సో మైటోకాండ్రియాగా మార్చడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంట్రా సెల్యులార్ డైజెషన్ అనేది మనకు డెట్రిటోవర్స్లో ఉండడం జరుగుతుంది. సో ఫైనల్గా సెల్యులార్ డైజెషన్ అంటే సో ఇక్కడ జీర్ణశక్తి, అదేవిధంగా శక్తి ఉత్పత్తి, జీర్ణశక్తి మరియు శక్తి ఈ రెండు యొక్క సమ్మేళనాన్ని మనము సో సెల్యులార్ డైజెషన్ అంటాం. సింపుల్గా మనం తిన్న ఫుడ్ అంతా సెల్ లోపలికి వెళ్తే
సో ఇక్కడ లైసోజోమ్స్ ద్వారా ఎంజైమ్స్ ద్వారా ఫుడ్ని విచ్ఛిన్నం చేసి డైజెస్ట్ చేస్తాయి. సో రిమైనింగ్ అంతా మనకు ఎథర్జీగా ఫామ్ అయ్యి మైట్రోకాండ్రియాగా మార్చడం జరుగుతుంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయిన తర్వాత మనకు ఎనర్జీ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండు కలయికని మనము సెల్యులార్ డైజెషన్ అంటాం. ఈ సెల్యులార్ డైజెషన్ అనేది మనకు సో ఇక్కడ డెట్రిటోవోర్స్లో ఉండడం జరుగుతుంది. ఓకే, డెట్రిటోవోర్స్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మైక్రో కన్జ్యూమర్స్గా చెప్తాం. మైక్రో కన్జ్యూమర్స్గా చెప్తాం. ఎగ్జాంపుల్స్కి సో ఇక్కడ ఎర్త్ వామ్స్, సో ఇక్కడ క్రాబ్స్, సో అదేవిధంగా మైట్స్, అదేవిధంగా ఇక్కడ స్ప్రింగ్ టైల్స్. సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ మైక్రో కన్జ్యూమర్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. వీటినే డెట్రిటోవోర్స్గా చెప్పడం జరుగుతుంది. డీకంపోజ్ చేయాలంటే బ్యాక్టీరియా అండ్ ఫంగై అనేది మనకు ఖచ్చితంగా అవసరము. ఇంట్రా సెల్యులార్ డైజెషన్ అనేది ఎక్కడ ఉండడం జరుగుతుంది అంటే మనకి డెట్రిటోవోర్స్లో మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము సో ఆటోట్రోప్స్లో సో ఫోటో ఆటోట్రోప్స్ కంప్లీట్ చేసాం, కెమో ఆటోట్రోప్ కంప్లీట్ చేసాం. అదేవిధంగా హెట్రోట్రోప్స్లో ఫాగో లేదా కన్జ్యూమర్స్ కంప్లీట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు సో సాప్రోట్రోప్స్ లేదా డీకంపోజర్స్ కంప్లీట్ చేసాం. అదేవిధంగా డెట్రిటోవోర్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. సో ఇక్కడ న్యాచురల్ ఈకోసిస్టమ్ ఉంటుంది, సో అదేవిధంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ ఉంటుంది. ఓకే, న్యాచురల్ ఈకోసిస్టమ్, అదేవిధంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ న్యాచురల్ ఈకోసిస్టంలో మీరు సింపుల్గా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సో ఫారెస్ట్, సో ఇక్కడ న్యాచురల్ ఈకోసిస్టంలో, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఈకోసిస్టంలో ఈ రెండిట్లో కూడా మనకు సో భూమి మీద నివసించేటి, అదేవిధంగా ఆక్వాటిక్, సో ఇక్కడ కూడా టెర్రెస్ట్రియల్, అదేవిధంగా ఇక్కడ కూడా ఆక్వాటిక్గా చెప్తాం. సో ఇక్కడ టెర్రెస్ట్రియల్ అంటే న్యాచురల్ ఈకోసిస్టంలో టెర్రెస్ట్రియల్ అంటే ఫారెస్ట్స్, అదేవిధంగా గ్రాస్ ల్యాండ్స్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఆక్వాటిక్ తీసుకుంటే ఓషియన్స్, అదేవిధంగా రివర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ ఈకోసిస్టంలో సో టెర్రెస్ట్రియల్, ఆక్వాటిక్, అదేవిధంగా టెర్రెస్ట్రియల్లో అయితే ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఆక్వాటిక్లో అయితే ఓషియన్స్ అండ్ రివర్స్ అనేవి మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టంలో సో అగ్రికల్చరల్ ల్యాండ్స్, అదేవిధంగా గార్డెన్స్. ఓకే, టెర్రెస్ట్రియల్లో ఇక్కడ మనము అగ్రికల్చరల్ ల్యాండ్స్, అదేవిధంగా గార్డెన్స్ తీసుకుంటాం. అదేవిధంగా ఆక్వాటిక్లో అయితే మ్యాన్ మేడ్ లేక్స్గా తీసుకుంటాం. అదేవిధంగా సో రిజర్వాయర్స్. సో ఇవన్నీ కూడా మనకు ఆర్టిఫిషియల్ ఎకోసిస్టంలో ఉంటాయి. న్యాచురల్ ఈకోసిస్టంలో మనకు టెర్రెస్ట్రియల్, అదేవిధంగా ఆక్వాటిక్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్స్. సో ఆక్వాటిక్లో అయితే ఓషన్స్ అండ్ రివర్స్. సో టెర్రెస్ట్రియల్లో అయితే ఆర్టిఫిషియల్ ఎకోసిస్టంలో అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ గార్డెన్స్. సో ఆక్వాటిక్లో అయితే మ్యాన్ మేడ్ లేక్స్ అండ్ రిజర్వాయర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము అబయోటిక్ ఫ్యాక్టర్స్లో మనం ఇక్కడ ఫిజికల్ ఫ్యాక్టర్స్, అబయోటిక్ అంటే నాన్ లివింగ్ థింగ్ అని, లేదా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాం.
నాన్ లివింగ్ థింగ్ లేదా ఫిజికల్ ఎన్విరాన్మెంట్గా చెప్తాం. ఇక్కడ మనకు ఫిజికల్ ఫ్యాక్టర్స్, అదేవిధంగా ఇక్కడ కెమికల్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా కెమికల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది అబయోటిక్ ఫ్యాక్టర్స్లో. సో ఇక్కడ ఇన్సోలేషన్, సో ఇన్సోలేషన్ అంటే మనకు సో భూమి మీదకి వచ్చేటటువంటి సన్లైట్ రేస్గా చెప్తాం. సో ఆ తర్వాత ఆల్బిడో, సో భూమి మీదకి ఇన్సోలేషన్ సన్ రేస్ వచ్చిన తర్వాత అది రిఫ్లెక్ట్ అయ్యి సో మనకు పైకి వెళ్ళడాన్నే ఆల్బిడోగా చెప్తాం. సో ఆ తర్వాత మళ్ళీ మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, అదేవిధంగా హ్యూమిడిటీ, సో ఆల్టిట్యూడ్, ఇవన్నీ కూడా మనకు అబయోటిక్ ఫిజికల్ ఫ్యాక్టర్స్లో భాగంగా చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కెమికల్ ఫ్యాక్టర్స్లో సో శాలినిటీ, సో 35 పార్ట్స్ పర్ థౌజండ్గా చెప్తాం. సో ఓషన్లో పార్ట్స్ పర్ థౌజండ్ 35 పార్ట్స్ పర్ థౌజండ్. సో రివర్ వాటర్లో అయితే మనకి ఇక్కడ సో 0.5 పార్ట్స్ పర్ థౌజండ్, సో 5 పార్ట్స్ పర్ థౌజండ్. అదేవిధంగా సో మనకు ఎకోటోన్లో చూసుకుంటే సో 5 పార్ట్స్ నుంచి 30 పార్ట్స్ పర్ థౌజండ్ వరకు మనకు శాలినిటీ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా యాసిడ్ రైన్స్, సో న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్. సో ఇవన్నీ కూడా మనకు అబయోటిక్ ఫ్యాక్టర్స్లో కెమికల్ ఫ్యాక్టర్స్కి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. శాలినిటీ పార్ట్స్ పర్ థౌజండ్, 35 పార్ట్స్ పర్ థౌజండ్, యాసిడ్ రైన్స్, న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్గా సో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం బాగా చూసుకుంటే బయోటిక్ కంప్లీట్ చేసుకున్నాం, అదేవిధంగా అబయోటిక్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ ఎకోసిస్టమ్, సో వాటికి ఉన్నటువంటి లక్షణాల గురించి చూస్తాం. సో దానికి ఉన్నటువంటి స్ట్రక్చర్ గురించి చూస్తాం, అదేవిధంగా ఫంక్షన్స్ గురించి కూడా చూడడం జరుగుతుంది. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ ఈకోసిస్టమ్. సో ఆ తర్వాత చూసుకుంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ యాన్ ఈకోసిస్టమ్ గురించి కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ స్ట్రక్చర్ గురించి ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈకోసిస్టమ్ అనేది ఇక్కడ చూస్తాం. సో స్ట్రక్చర్ ఆఫ్ ఈకోసిస్టమ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఈకోసిస్టంలో చూసుకుంటే సో ఇది ఏ విధంగా అరేంజ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఈకోసిస్టంలో ఫుడ్ రిలేషన్షిప్ అనేది బిట్వీన్ బయోటిక్ కాంపోనెంట్స్. సో ఇక్కడ ఫుడ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడవుతుంది మనకి, ఖచ్చితంగా జీవించి ఉన్నటువంటి అనిమల్స్ కానీ ఆర్గానిజమ్స్ కానీ సో మనకు ప్లాంట్స్ కానీ సో ఫుడ్ రిలేషన్షిప్ ఆ విధంగా ఉండడం జరుగుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ యాన్ ఈకోసిస్టంలో మనకు ఫుడ్ ట్రాన్స్ఫర్ అనేది మనకు సో బయోటిక్ కాంపోనెంట్స్లో ఉండడం జరుగుతుంది. సో ఇదే మనకు వన్ లెవెల్ నుంచి మనకు అనదర్ లెవెల్కి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని మనము ట్రోఫిక్ లెవెల్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. మెనీ క్వశ్చన్స్ ఆస్క్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ అబౌట్ దిస్. సో బాగా గమనించాలి. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ యాన్ ఈకోసిస్టంలో బయోటిక్ అంటే ఏంటి, లివింగ్ థింగ్స్ అని అర్థం. అంటే సో బ్రతికున్న దాని మధ్యనే కదా మనకు ఫుడ్ ట్రాన్స్ఫర్ అయ్యేది. ఫుడ్ రిలేషన్షిప్ అనేది బయోటిక్ కాంపోనెంట్స్లో ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి జరుగుతుంటూ పోతే వాటిని మనము ట్రోఫిక్ లెవెల్స్గా అంటాము. ట్రోఫిక్ లెవెల్స్ అంటే
ప్రొడ్యూసర్స్ అంటే ప్లాంట్స్ మీద హెర్బివోర్స్ ఆధారపడడం, హెర్బివోర్స్ మీద ఓమ్నివోర్స్ లేదా కార్నివోర్స్ ఆధారపడడంగా చెప్తాం. ఓకే, వాటి గురించి కూడా క్లారిటీగా చెప్తాం. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ట్రోఫిక్ లెవెల్ అనేది ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి వెళ్ళడాన్ని ట్రోఫిక్ లెవెల్గా చెప్తాం. సింపుల్గా ఇక్కడ చూస్తే సో ఫస్ట్ లెవెల్ ప్రొడ్యూసర్స్ అంటే ఇండిపెండెంట్ అని, అంటే ఎవరి మీద ఆధారపడకుండా కేవలం సన్లైట్ మీదనే ఆధారపడుతూ తమ ఫుడ్ను తామే తయారు చేసుకునే దాన్ని మనం ప్రొడ్యూసర్స్గా చెప్తాం. సో ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ లేదా హార్బీవోర్స్ అంటాం. హార్బీవోర్స్ అంటే కేవలం వెజ్ పదార్థాలను తినేవాటిని హెర్బివోర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్ వీటిని మనము కార్నివోర్స్ అంటాం. అంటే ఓన్లీ నాన్ వెజ్ని తినే వాటిని మనము కార్నివోర్స్ అంటాం. ఫైనల్గా మనం ఇక్కడ టెరిషియరీ కన్జ్యూమర్స్ అంటాం లేదా టాప్ కార్నివోర్స్ అంటాం. వీటినే టాప్ కార్నివోర్స్ అంటాం. అంటే ఇక్కడ మనము ట్రాఫిక్ లెవెల్ 1గా చెప్పచ్చు, దీన్ని ట్రాఫిక్ లెవెల్ 2గా చెప్పచ్చు, దీన్ని ట్రాఫిక్ లెవెల్ 3గా చెప్పచ్చు, దీన్ని ట్రాఫిక్ లెవెల్ 4గా చెప్పచ్చు. ఓకే, సో మ్యాక్సిమం ట్రాఫిక్ లెవెల్స్ అనేవి ఎన్ని ఉండాలి అంటే ట్రాఫిక్ లెవెల్స్ మ్యాక్సిమం ఎన్ని ఉండాలి అంటే 4 మాత్రమే ఉండాలి. ఓకే, మ్యాక్సిమం ట్రాఫిక్ లెవెల్స్ అనేటి ఎన్ని ఉండాలి అంటే సో మనకు 4 మాత్రమే ఉండాలి. ట్రాఫిక్ లెవెల్ అంటే అర్థమైంది కదా. ట్రాఫిక్ లెవెల్ అంటే సో ఒక స్థాయిని మించి ఒకటి ఆధారపడుతూ ఉండడం. అంటే ఇక్కడ గడ్డి ఉంది, గడ్డిని ఫ్రాగ్ తినింది అనుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ని ఫ్రాగ్ అనేది రీప్లేస్ చేసింది. ఆ నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఫ్రాగ్ని స్నేక్ తినింది అనుకోండి, స్నేక్ని మనకి ఇక్కడ ఈగల్ తినింది అనుకోండి. ఇక్కడ ట్రాఫిక్ లెవెల్ అనేది ఒకదాని తర్వాత ఒకటి ఫుడ్ మీద డిపెండ్ అవుతూ పోవడమే ఇక్కడ మనము చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ యాన్ ఈకోసిస్టంలో ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడుతూ ఉండడాన్ని మనం ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఈకోసిస్టమ్గా చెప్తాం. ఫుడ్ రిలేషన్ అనేది బయోటిక్ కాంపౌండ్స్ మధ్యనే ఉంటుంది. సో 1 లెవెల్ టు అనదర్ లెవెల్, దట్ ఈజ్ ట్రాఫికల్ లెవెల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ అనేది చూసాం, ఏ విధంగా ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఏ విధంగా ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఆధారపడతాయి. సో ఆ లెవెల్కి పోయేదాన్ని మనము ట్రాఫిక్ లెవెల్గా చెప్తాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ యాన్ ఈకోసిస్టమ్. ఫంక్షన్స్ ఆఫ్ యాన్ ఈకోసిస్టమ్. ఇక్కడ ఏ విధంగా సర్వైవ్ అవుతాయి అనేది మనము ట్రాఫిక్ లెవెల్ ద్వారా స్ట్రక్చర్ ఆఫ్ యాన్ ఈకోసిస్టమ్ చెప్పాం. సో ఆఫ్టర్ ఫుడ్ తినిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని చెప్పడాన్ని ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ యాన్ ఈకోసిస్టమ్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ ఇన్ యాన్ ఈకోసిస్టమ్ టు అలో లైఫ్ టు ఎగ్జిస్ట్. సో ఇక్కడ తన జీవితాన్ని కొనసాగించడానికి సో అది ఆవరణ వ్యవస్థలో తాను చేసేటువంటి ప్రక్రియనే మనము దాని యొక్క ఫంక్షన్గా చెప్తాం. ఒక్కొక్క జీవి ఫంక్షన్స్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క జీవి ఫంక్షన్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది మనకు ఫ్లో ఆఫ్ ఎనర్జీగా చెప్తాం. ఫ్లో ఆఫ్ ఎనర్జీ, అదేవిధంగా ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్గా చెప్తాం. ఫ్లో ఆఫ్ ఎనర్జీ, అదేవిధంగా ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్గా చెప్తాం. ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇక్కడ పిరమిడ్లో చెప్పడం జరిగింది. సో ఆల్వేస్ ఇది మనకు అప్రైట్లోనే ఉండడం జరుగుతుంది. ఆల్వేస్ అప్రైట్, స్ట్రైట్లోనే ఉండడం జరుగుతుంది. ఎనర్జీ అనేది స్ట్రైట్లోనే జరగడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ
సో మనకు చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు మనకి స్ట్రైట్లోనే ఉండడం జరుగుతుంది. ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంతా కూడా స్ట్రైట్లోనే జరగడం జరుగుతుంది. ఎందుకంటే సో ఒక జీవి తర్వాత ఒకటి ఆధారపడుతూ ఉంటున్నాయి కాబట్టి దాని యొక్క ట్రోఫిక్ లెవెల్ అనేది స్ట్రైట్గానే ఉండడం జరుగుతుంది ఫ్లో ఆఫ్ ఎనర్జీలో. కానీ ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్లో మీరు చూసుకుంటే సో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనకు సైక్లిక్ ఫ్లోలో ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్లో తీసుకుంటే మనకి ఇది సైక్లిక్ ఫ్లోలో ఉంటుంది. ఎందుకంటే న్యూట్రియంట్స్ అనేటి సో మనకు అనిమల్స్ మాదిరి కాదు, హ్యూమన్స్ మాదిరి కాదు. సో గ్రాస్ నుంచి గ్రాస్ హోపర్, ఫ్రాగ్, స్నేక్, ఈగల్ ఈ విధంగా కాకుండా ఇది ఇక్కడ ల్యాండ్తో ఇంటరాక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఆ అనిమల్సే డెడ్ అయ్యాయనుకోండి, అవి మళ్ళీ ఖచ్చితంగా డీకంపోజ్ కావాలి, అవి ఖచ్చితంగా మళ్ళీ మనకి డీకంపోజ్ కావాలి. సో డీకంపోజ్ అయ్యి ప్లాంట్ వస్తుంది, ప్లాంట్ని తిని మళ్ళీ ప్లాంట్ని ఎవరు తింటారు, అనిమల్ తింటారు. సో మళ్ళీ డెడ్ అవుతుంది. ఈ విధంగా మనకు సైక్లిక్ ఫ్లోలో ఉండడం జరుగుతుంది. ఫ్లో ఆఫ్ ఎనర్జీ సో మనకి ఇక్కడ ఆల్రెడీ చూడడం జరిగింది. సో చాలా క్లారిటీగా చూడడం జరిగింది. ఇది అప్రైట్లో ఉంటుంది. ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్ అనేటి మనకు సైక్లిక్ ఫ్లోలో ఉంటుందని చాలా క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనము క్లారిటీగా చూద్దాం. సో ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎనర్జీ ఫ్లో ఇన్ an ecosystem. ఎనర్జీ ఫ్లో అనేది ఈకోసిస్టంలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చాలా క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ ఇది ఎనర్జీ ఫ్లో అనేది ఈకోసిస్టంలో ఏ విధంగా బిగిన్ అవుతుంది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే బై క్యాప్చరింగ్ సన్లైట్. సో ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సన్లైట్ని సో ప్లాంట్స్ గ్రహించడం ద్వారానే కదా మనకు ఫుడ్ అనేది తయారయ్యేది. ఇదే మనము ఫోటోసింథసిస్ అని చెప్పాం. దీన్నే మనము ఫోటోసింథసిస్గా చెప్పడం జరిగింది. ఓకే, ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా సన్లైట్ కావాలి ప్లాంట్కి. వీటినే ప్రొడ్యూసర్స్గా చెప్తాము. వీటిని ఏమని చెప్తాం, ప్రొడ్యూసర్స్గా చెప్పడం జరుగుతుంది. సో ప్రొడ్యూసర్స్ అంటే ఆటోట్రోప్స్, తమ ఫుడ్ను తానే తయారు చేసుకునేవి. అక్కడ స్టార్ట్ అవుతుంది మనకు ఎనర్జీ ఫ్లో అనేది. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ప్రైమరీ కన్జ్యూమర్స్ గ్రాస్ హోపర్ తీసుకోండి, సెకండరీ కన్జ్యూమర్స్ మనకి ఇక్కడ ఫ్రాగ్ తీసుకోండి, టెరిసరీ కన్జ్యూమర్స్ మనకి ఇక్కడ ఈగల్ తీసుకోండి, లేదా స్నేక్ అనేది తీసుకోండి. సో ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటాయి కదా. అయితే ఎనర్జీ ఫ్లో అనేది ఈకోసిస్టంలో స్టార్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సన్లైట్ ఉండాలి. సన్లైట్ క్యాప్చర్ చేసుకోవడం ద్వారా మనకి ప్లాంట్ అనేది సో తనంతకు తానే ఫుడ్ తయారు చేసుకుంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎనర్జీ గురించి మనకు ఇక్కడ చూసుకుంటే సో సింపుల్గా చూసుకున్నాం. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో మనకి ఇక్కడ సో మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో సో మనకు మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆర్గానిజమ్స్ అనేటి సో ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. సో యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ద్వారా మనకి ఆర్గానిజమ్స్ అనేటి ఎనర్జీ తెచ్చుకున్న తర్వాత సో అవి డెడ్ తర్వాత మళ్ళీ మనకు ఆ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లోకే వెళ్తాయి. సో
ఈ ప్రాసెస్ ద్వారా మనకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎనర్జీ గురించి మనకి ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ఈకోసిస్టమ్. సో ఈకోసిస్టంలో మనకు ఇక్కడ బాగా చూసుకుంటే 2 లాస్ ఉంటాయండి. 2 లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. చూడండి, ఫ్లో ఆఫ్ ఎనర్జీలో మనకు ఈకోసిస్టంలో సో 2 లాస్ ఉంటాయి. సింపుల్గా ఒకటి చూద్దాం. ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. సో లా ఆఫ్ ఎనర్జీ గురించి లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో చెప్తున్నాం. ఎనర్జీ అనేది క్రియేట్ కాదు, డెస్ట్రాయ్ కాదు, బట్ merely change from one to another. చేంజ్ అవుతూ వెళ్తుంది. ఎనర్జీ అనేది క్రియేట్ కాదు, డెస్ట్రాయ్ కాదు. సో ఇది చేంజ్ అవుతూ వెళ్తుంది అనేది. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది సో కెన్ నెవర్ బి 100%. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎనర్జీ అనేది 100% అనేది మనకు ట్రాన్స్ఫర్ అవ్వదు. బట్ దెన్ వర్క్ డన్. సో వర్క్ అనేది అవుతుంది. సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ లాస్ట్ అని. ఇప్పుడు చూడండి సింపుల్గా ఎనర్జీ ఫ్లో అనేది ఏ విధంగా జరుగుతుందో మనము సో ప్రస్తుతంలో దానికి ఏ విధంగా లింకప్ చేద్దాం ఒకసారి చూద్దాం. చూడండి, ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. క్రియేట్ చేయలేము, అదేవిధంగా డెస్ట్రాయ్ కూడా చేయలేము అని చెప్తున్నారు. కానీ సో చేంజ్ ఇన్ పేజ్ అని. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది సో 100% అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓన్లీ కొద్ది పార్ట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కొద్దిగా మనకు ఎనర్జీ లాస్ట్ అనేది కూడా అవ్వడం జరుగుతుంది. వీటి గురించి క్లారిటీగా చూద్దాం. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. సో చూద్దాం క్లారిటీగా. సో ఆల్రెడీ మీకు సో వేయడం జరిగింది పిరమిడ్. ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిసరీ కన్జ్యూమర్స్. ఓకే, సో ఇక్కడ మీరు బాగా చూసుకుంటే దీన్ని మనము ఆటోట్రోప్స్ అంటామని చెప్పడం జరిగింది. దెర్ ఆర్ 4 లెవెల్స్ ఆఫ్ ట్రాఫికల్ అని చెప్పాం. సో ఇక్కడ మీరు బాగా చూసుకుంటే ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఇక్కడ మొక్కలు ఉన్నాయి. సో మొక్కల మీద ఆధారపడేది ప్రైమరీ కన్జ్యూమర్స్, సో సెకండరీ కన్జ్యూమర్స్, అదేవిధంగా టెరిసరీ కన్జ్యూమర్స్. ఇక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది. ఎప్పుడు లాస్ అవుతుంది? టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కు పోయే కొద్దీ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఎంత లాస్ అవుతుంది అంటే 10% లాస్ అవుతుంది. 10% మాత్రమే లాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుంది. 10% మాత్రమే మనకు లాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే కేవలం 10% మాత్రమే మనకు ట్రాన్స్ఫర్ అవుతుందిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ ఎనర్జీ అనేది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది? 10% మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుందని మనకి ఇక్కడ సో లిండెమాన్ అనే వ్యక్తి మనకు చెప్పడం జరిగింది. లిండెమాన్ లా అంటే ఏంటి అంటే ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీ ఓన్లీ 10% మాత్రమే మనకు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇది మనకు 10% లాగా చెప్తాం. ఓకే, ఇక్కడ ఎనర్జీని జౌల్స్లో కదా కొలిచేది. ఇక్కడ మనకు సో 10,000 జౌల్స్ ఉంటే నెక్స్ట్ ఆటోట్రోప్స్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ప్రైమరీ కన్జ్యూమర్స్ మనకి ఇక్కడ సో 10% ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ
1000 జూల్స్ మాత్రమే వెళ్తాయి. సో ఆ తర్వాత మళ్ళీ మనకు 10% కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యేది, అప్పుడు కూడా 100 జూల్స్ అవుతాయి. సో నెక్స్ట్ కూడా 10% కాబట్టి 10 జూల్స్. కేవలం ఒక ట్రోఫిక్ లెవెల్ నుంచి మరొక ట్రోఫిక్ లెవెల్కి వెళ్ళేటప్పుడు కేవలం 10% మాత్రమే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మోస్ట్ 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 ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒక ట్రోఫికల్ లెవెల్ నుంచి మరొక ట్రోఫికల్ లెవెల్కి ఎంత అవుతుంది అంటే ఓన్లీ 10% మాత్రమే మనకు అవుతుంది. దట్ ఈజ్ లిండ్మ్యాన్స్ లా. ఓకే, 10% మాత్రమే వెళ్తుంది అని మనకి ఇక్కడ లిండ్మ్యాన్స్ గారు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ దీన్నే మనము యూనిడైరెక్షనల్, మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిడైరెక్షనల్ అంటాం, లేదా స్ట్రైట్ లైన్ గా చెప్తాం. చూడండి, యూనిడైరెక్షనలే కదా ఇది. సో ఒకే డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి యూనిడైరెక్షనల్గా చెప్పడం జరిగింది. ఎనర్జీ ఫ్లో అనేది ట్రాఫికల్ లెవెల్స్కి పోయే కొద్దీ ఎనర్జీ అనేది డిగ్రేడ్ అవుతుంది. పోయే కొద్దీ మనకి మళ్ళీ డిగ్రేడ్ అవుతుంది. ఎంత డిగ్రేడ్ అవుతుంది? 90% లాస్, ఓన్లీ 10% ఫ్లోస్ అనే లా ఎవరు చెప్పారు? లిండ్మ్యాన్స్ గారు మనకు చెప్పడం జరిగింది. లా ఆఫ్ 10% ఎనర్జీ ఎక్కడ? ట్రోఫిక్ లెవెల్లో. ఒక ట్రోఫిక్ లెవెల్ నుంచి మరొక ట్రోఫిక్ లెవెల్కి వెళ్ళేటప్పుడు కేవలం ఓన్లీ 10% మాత్రమే ఎనర్జీ ఫ్లో అవుతుంది ఇన్ ట్రాఫికల్ లెవెల్స్ అని లిండ్మ్యాన్స్ లాగా చెప్పడం జరిగింది. దీన్నే 10% లా లేదా 10% రూల్గా చెప్తారు. 10% లా లేదా 10% రూల్గా మనకు చెప్పడం జరుగుతుంది. ఇది మనకు యూనిడైరెక్షనల్లోనే వెళ్తుంది. సో ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది యూనిడైరెక్షన్లోనే మనకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏది అంటే, సో ఇక్కడ సింపుల్గా రాసుకోండి, 10% ట్రాఫిక్ లెవెల్ ఎఫిషియన్సీ రాసుకోండి. ఎంత పర్సెంట్ ట్రాఫిక్ లెవెల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది? 10% ట్రాఫిక్ లెవెల్ ఎఫిషియన్సీ అనేది రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్లు అనేవి ఎక్కువగా పడ్డాయి. ఇక్కడ తీసుకోండి, సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పాం. ప్రొడ్యూసర్స్ లేదా ఆటోట్రోప్స్ అని, ప్రైమరీ కన్జ్యూమర్స్ అని, సెకండరీ కన్జ్యూమర్స్ అని, అదేవిధంగా టెరిసరీ కన్జ్యూమర్స్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ నెంబరు, జీవుల యొక్క నెంబరు, జీవుల యొక్క బయోమాస్, అదేవిధంగా ఇక్కడ ఎనర్జీ. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్, మెనీ టైమ్స్ ఇక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి పడడం జరిగింది. సో నెంబర్, బయోమాస్ అండ్ ఎనర్జీ. సో ఇక్కడ ట్రాఫిక్ లెవెల్లో పైకి వెళ్ళే కొద్దీ ఇవి తగ్గుతూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, కిందికి వచ్చే కొద్దీ ప్లస్గా ఉంటాయి. ఇక్కడ మీరు సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, సో ఎన్బిఈగా గుర్తుపెట్టుకోండి. ఎన్బిఈ ట్రాఫిక్ లెవెల్ పైకి వెళ్ళే కొద్దీ మైనస్, ట్రాఫిక్ లెవెల్ కిందికి వచ్చే కొద్దీ ప్లస్. ఎందుకంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ను చూడండి. ఇక్కడ గడ్డి మొక్కలు ఎక్కువ ఉంటాయి కదా, సో పైకి వెళ్ళే కొద్దీ ఏరియా అనేది తగ్గుతూ వెళ్తుంది చూడండి. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ తీసుకుంటే ఎక్కువ ఉంది, సో ఇక్కడ మొక్కలు ఎక్కువ నెంబర్లో ఉంటాయి. సో ఆ తర్వాత పైకి తీసుకుంటే, సో ప్రొడ్యూసర్స్ కంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవి జీవులు తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్లో తీసుకుంటే సెకండరీ కన్జ్యూమర్స్లో జీవులు చాలా తక్కువగా ఉంటాయి. సెకండరీ కన్జ్యూమర్స్ని టెరిసరీ కన్జ్యూమర్స్తో పోల్చుకుంటే, సో సెకండరీ కన్జ్యూమర్స్ అనేవి ఇక్కడ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత బయోమాస్ కూడా ఇక్కడ ప్రొడ్యూసర్స్కి ప్రైమరీ కన్జ్యూమర్స్కి తేడా చూసుకుంటే,
ప్రొడ్యూసర్స్కి ఎక్కువ ఉంటాయి. ఇట్లా ఇక్కడ మనకు పైకి వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ లెవెల్లో నెంబర్ కానీ బయోమాస్ కానీ ఎనర్జీ కానీ మూడు కూడా మైనసే. పైకి వెళ్ళే కొద్దీ మైనసే, కిందికి వచ్చే కొద్దీ ప్లస్. ఎనర్జీ కూడా ఏమని చెప్పాం, ఓన్లీ 10% మాత్రమే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓన్లీ 10% మాత్రమే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే 10% రూల్ ఆర్ లా ఆఫ్ 10% లేదా లిండ్మ్యాన్స్ లా ఆఫ్ 10%గా చెప్పడం జరిగింది. అర్థమైంది కదా. నెంబర్ కానీ దాని యొక్క సంఖ్య కానీ దాని యొక్క జీవరాశి కానీ దాని యొక్క ఎనర్జీ శక్తి కానీ మూడు కూడా ట్రాఫిక్ లెవెల్లో పైకి వెళ్తుంటే వాటి మనకు తగ్గుతూ వెళ్తాయి. కిందికి వచ్చే కొద్దీ ప్లస్ వాటి యొక్క సంఖ్య కానీ బయోమాస్ కానీ ఎనర్జీ కానీ పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనము ఎన్బిఈగా సింపుల్గా ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్పడం జరిగింది. ఎన్బిఈగా చెప్తాం. ఓకే. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎన్బిఈ అనేది పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతాయి, కిందికి వచ్చే కొద్దీ పెరగడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఇంకా సింపుల్గా మనము దీని గురించి కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒక సింపుల్గా చూద్దాం. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ప్లాంట్ ఉందనుకోండి, ఇక్కడ ప్లాంట్ ఉందనుకోండి. ఇక్కడ సూర్యుని నుంచి వచ్చే ఇన్సోలేషన్ అంటాం కదా, ఇన్సోలేషన్, సూర్యుని నుంచి వచ్చేటటువంటి ఇన్సోలేషన్ మనకు 100% అయితే కేవలం మొక్కలు అంటే ప్లాంట్స్ ఫోటోసింథసిస్లో ఓన్లీ 1% మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయి. 1% మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాయి ఇక్కడ మొక్కలు. బాగా గమనించాలి. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి 100% ఇన్సోలేషన్ సోలార్ని కేవలం 1% మాత్రమే మొక్కలు వినియోగించుకుంటాయి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే క్లారిటీ కదా, ఓన్లీ 1% మాత్రమే మొక్కలు సన్లైట్ని యూజ్ చేసుకుంటాయి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఉంది కదా మనకి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఆల్రెడీ చెప్పాం, ఓన్లీ 10% మాత్రమే వెళ్తే దాన్ని లిండ్మ్యాన్స్ లాగా చెప్తాం. ఆ తర్వాత ప్రొడక్టివిటీ బేస్ మీద ఓన్లీ 10% మాత్రమే ఒక ట్రోఫిక్ లెవెల్ నుంచి మరొక ట్రోఫిక్ లెవెల్కి వెళ్తే దాన్ని లిండ్మ్యాన్స్ లా ఆఫ్ 10% అంటాం. నెక్స్ట్ ప్రొడక్టివిటీ గురించి చూద్దాం. ప్రొడక్టివిటీ గురించి కూడా చూద్దాం. ఓకే. ఈ ప్రొడక్టివిటీ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ యూని డైరెక్షన్లో చూసాం. నెక్స్ట్ సైక్లిక్ ఫ్లో ఉంది కదా మనకి, సైక్లిక్ ఫ్లో గురించి కూడా చాలా క్లారిటీగా చూద్దాం. ఇక్కడ ప్రొడక్టివిటీ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకే. ప్రొడక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఈ ప్రొడక్టివిటీ నుంచి కూడా మనకు క్వశ్చన్లు అనేది పడడం జరిగింది. ఇక్కడ ఈకోసిస్టంలో హౌ ద ఎనర్జీ ఫార్మ్డ్, ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది మనకు 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి ప్రైమరీ ప్రొడక్టివిటీ, రెండవది సెకండరీ ప్రొడక్టివిటీ. ప్రైమరీ ప్రొడక్టివిటీ, రెండవది సెకండరీ ప్రొడక్టివిటీ. ఈ విధంగా మనకు 2 రకాల ప్రొడక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఓకే. ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే
ఇక్కడ ప్రొడ్యూసర్స్ లేదా ఆటోట్రోప్స్. ఈ ప్రొడ్యూసర్స్ లేదా ఆటోట్రోప్స్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫుడ్ మేడ్ ఇట్ సెల్ఫ్ త్రూ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ద్వారా తమ ఫుడ్ను తామే తయారు చేసుకుంటే ఇదే మనము ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. ఈ ప్రైమరీ ప్రొడక్టివిటీలో ఫోటోసింథసిస్ ద్వారా మనము తయారు చేసుకుంటే వాటిని ప్రొడ్యూసర్స్ లేదా ఆటోట్రోప్స్గా చెప్తాం. సో ఇక్కడ వాటి ద్వారా స్టార్చ్ని తయారు చేసుకుంటాయి, స్టార్చ్ని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. సో ఇక్కడ సోలార్ ఎనర్జీని సో ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్గా చేసుకుంటాయి. మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఏముంటుంది? ఖచ్చితంగా పిండి పదార్థం ఉంటుంది, స్టార్చ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లాంట్ అనేది ఇక్కడ పూర్తిగా మనకు సో స్టార్చ్ను ఆకులలో తయారు చేసుకుంటుంది కదా. సో ఆకులలో తయారు చేసుకున్న తర్వాత మొత్తం తాను ఉపయోగించుకుంటుందా? ఆ స్టార్చ్ అంతా అక్కడే రిమైన్గా ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ ప్లాంట్లో మనకి ఇక్కడ చూసుకుంటే రెస్పిరేషన్ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్ సో ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఫుడ్ని తయారు చేసుకుంటే దాన్నే మనము గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. అంటే మొక్క సూర్యకాంతి నుండి ఫోటోసింథసిస్ ద్వారా సోలార్ ఎనర్జీ నుంచి ఆర్గానిక్ కాంపౌండ్స్గా తయారు చేసుకున్న మొత్తం ప్రొడక్టివిటీని మనం ఇక్కడ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా చెప్తాం. సో ఇక్కడ ఈ ప్లాంట్ అనేది మొత్తం ఫోటోసింథసిస్ ప్రక్రియలో తయారు చేసుకున్నటువంటి ఫుడ్ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ జీపీపీగా అంటాం. ఓకే, ఇక్కడ ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్లో సో మనకు జీపీపీని తయారు చేసుకున్న తర్వాత గ్రాస్ అంటే మొత్తము అని. సో తయారు చేసుకున్న తర్వాత ఈ ప్లాంట్ అనేది రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకు సో సమ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ లాస్ అయిన తర్వాత రెస్పిరేషన్ ప్రాసెస్లో లాస్ అయిన తర్వాత వచ్చేదాన్నే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. అర్థమైందా? ఇక్కడ ప్లాంట్ యొక్క లీఫ్లో మనకు ఫైనల్గా మిగిలేది ఏంటి అంటే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఫైనల్గా మిగిలేది ఏంటంటే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ప్లాంట్ అనేది మొక్క అనేది కిరణజన్య సంయోజక క్రియ ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసుకున్న అంతటినంతా కూడా గ్రాస్ అంటాం. సో ఇక్కడ అది మనకు రెస్పిరేషన్ ప్రాసెస్లో కొద్దిగా లాస్ అవుతుంది. సో ఆ లాస్ అయిన తర్వాత వచ్చేటటువంటిదే దాన్ని మనం నెట్ అంటాం. సో మిగిలినది అని నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా చెప్తాం. సో ఇక్కడ ఏమని రాయొచ్చు? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ప్లస్ రెస్పిరేషన్ బై ఆటోట్రోప్స్. ఓకే, ఇక్కడ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏం రావాలి? గ్రాస్ వచ్చిన తర్వాత అందులో నుంచి రెస్పిరేషన్కి ఖర్చు అయినది తీసేస్తే మనకి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది రావడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా
యూపీఎస్సీలో కూడా చాలా టైమ్స్ అడగడం జరిగింది. సో ఇక్కడ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది చూస్తున్నాం. సో మొక్క ఫుడ్ని అంతటా తయారు చేసుకున్న తర్వాత, మొక్క అనేది ఫుడ్ను అంతా తయారు చేసుకునేది ఫోటోసింథసిస్ ద్వారా అనేది మనకి ఇక్కడ సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. సో కిరణజన్య సంయోజక క్రియ ద్వారా ఫుడ్ను తయారు చేసుకుంటే దాన్ని మనం ఫోటోసింథసిస్లో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా చెప్తాం. సో ఫుడ్ను అంతా తయారు చేసుకునే దాన్ని జీబీపీగా పిలుస్తాం, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ కానీ. సో ఆ తర్వాత ప్లాంట్ అనేది సో మనకు రెస్పిరేషన్ ప్రాసెస్లో కొద్దిగా లాస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఆ లాస్ అయిన తర్వాత మిగిలినదే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా చెప్తాం. అంటే ఇక్కడ ఫైనల్గా సో చెట్ల యొక్క ఆకుల్లో మిగిలేది నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఇక్కడ మనం చూసుకుంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ప్లస్ రెస్పిరేషన్ బై ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే ఏంటి? మొక్కలు తానంతకు తానే ఫుడ్ తయారు చేసుకుంటే వాటిని ఆటోట్రోప్స్గా చెప్తాం. సో ఇక్కడ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ రావాలంటే ఏం చేయాలి? గ్రాస్లో నుంచి సో మనకు రెస్పిరేషన్ ప్రాసెస్లో పోయినటువంటిది తీసేయాలి. అప్పుడే మనకు నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఫైనల్గా సో నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది మనకి ఇక్కడ ఇది మొక్క శరీరంలో ప్లాంట్లో దాచుకుంటుంది. సో ఇక్కడ గ్రాస్ అనేది ఉండదు, రెస్పిరేషన్ ప్రాసెస్లో లాస్ అవుతుంది కాబట్టి. సో మొక్కల యొక్క భాగాల శరీర భాగాలలో మనకు స్టోర్ అయ్యేది ఏంటంటే కేవలం నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మాత్రమే. ఓకే, ఇప్పుడు ప్రైమరీ ప్రొడక్టివిటీలో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఏ విధంగా వచ్చింది, సో దాని నుంచి రెస్పిరేషన్ ద్వారా ఖర్చు అయిన తర్వాత నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఏ విధంగా వచ్చిందో చూసాం. అయితే ఇక్కడ సెకండరీ ప్రొడక్టివిటీ చూద్దాం. సెకండరీ ప్రొడక్టివిటీ ప్రైమరీ ప్రొడక్టివిటీ తెలిస్తే ఇది చాలా సింపుల్. ఎందుకంటే ఇక్కడ ఆటోట్రోప్స్ అంటే ఏమని చెప్పాం? ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఆటోట్రోప్స్ అంటే ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఫోటోసింథసిస్ ద్వారా గ్రాస్ వస్తుంది, గ్రాస్ నుంచి రెస్పిరేషన్ తీసేస్తే నెట్ వస్తుంది అని చెప్పాం కదా. సో ఇక్కడ ఆటోట్రోప్స్ మీద ఆధారపడేటి ఏంటని చెప్పాం? హెటరోట్రోప్స్ అంటే లివింగ్ థింగ్స్ అని. ప్రైమరీ కన్జ్యూమర్స్ కావచ్చు, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిటరీ కన్జ్యూమర్స్ అని. సో జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, సో ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఆటోట్రోప్స్ మీద ఆధారపడేటటువంటి హెటరోట్రోప్స్ అని చెప్తాం. సో ఇవే ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్, టెరిటరీ కన్జ్యూమర్స్. జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు. ఇక్కడ మనము చూసుకుంటే ప్రొడక్షన్ అనేది ఇక్కడ హెటరోట్రోప్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండరీ ప్రొడక్టివిటీలో మనకు ఇక్కడ హెటరోట్రోప్స్ అనేటి ఆటోట్రోప్స్ నుంచి ఫుడ్ గ్రహించిన తర్వాత, బాగా గమనించాలి, హెటరోట్రోప్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మనకు ప్రైమరీ ప్రొడక్టివిటీ అయితే ఆటోట్రోప్స్ ప్లాంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే సెకండరీ ప్రొడక్టివిటీలో హెటరోట్రోప్స్ నుంచి మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ హెటరోట్రోప్స్ అనేటి ఆటోట్రోప్స్ మీద ఆధారపడి ఫుడ్ను కన్జ్యూమ్ చేసుకుంటుంది. చూద్దాం, సింపుల్, మన రియలిస్టిక్గా చూద్దాం. సో మనమే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, సింపుల్గా మనిషి ఉన్నాడు అనుకోండి. సో ఇక్కడ 100 grams ఆఫ్ యాపిల్ తీసుకున్నాడు అనుకోండి. సో ఇక్కడ మనకు సో ఒక 100 calories వస్తాయి అనుకోండి. ఓకే, 100 grams ఆఫ్ యాపిల్ తినడం వల్ల 100 calories వస్తాయి. ఓకే, ఈ 100 calories వచ్చిన తర్వాత మనిషి తిన్నాడు అనుకోండి దాన్ని. ఓకే, ఈ 100 grams సంబంధించినటువంటి యాపిల్ని మనిషి తింటే ఇక్కడ ఆ 100 calories వస్తే 100 calories వస్తే దాన్నే మనము గ్రాస్ సెకండరీ ప్రొడక్టివిటీ. మోస్ట్ ఇంపార్టెంట్, మొక్క సన్లైట్ ద్వారా తయారు చేసుకున్న ఫుడ్ అంతటిని కూడా ఏమంటాం?
గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. కానీ మనం తినే ఫుడ్ అంతా బాడీలోకి వస్తే, మనం తినేటటువంటి ఫుడ్ అంతా బాడీలోకి వస్తే గ్రాస్ సెకండరీ ప్రొడక్టివిటీ అంటాము. గ్రాస్ సెకండరీ ప్రొడక్టివిటీ. సో మనకు కూడా రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకు డైజెస్ట్ అయ్యి మనకు బయటికి వెళ్తుంది కదా. సో మనం తిన్నటువంటి ఫుడ్ డైజెస్ట్ అయ్యి బయటికి వెళ్తుంది. సో ఆ తర్వాత మిగిలేటువంటి రిమైనింగ్ పార్టే నెట్ సెకండరీ ప్రొడక్టివిటీ. అర్థమైందా? సింపుల్గా ప్లాంట్స్ అయితే రెస్పిరేషన్ ప్రాసెస్లో పోగొట్టుకుంటాయి. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీలోంచి రెస్పిరేషన్ తీసేస్తే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అవుతుంది. సో మనుషులు తిన్నటువంటి లేదా జంతువులు ఏవైనా తిన్నటువంటి ఇక్కడ మొత్తం తిన్నటువంటిది అంతా గ్రాస్ సెకండరీ ప్రొడక్టివిటీగా తీసుకుంటాం. సో తిన్న తర్వాత రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకు కొంచెము కన్జ్యూమ్ అవుతుంది, లాస్ అవుతుంది. డైజెస్ట్ రూపంలో బయటకు వస్తుంది. ఇక్కడ మనము దాన్నే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా నెట్ సెకండరీ ప్రొడక్టివిటీ. ఓకే. ఇక్కడ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ is equal to net primary productivity by plus respiration by autotrophs. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెట్ ప్రైమరీ రావాలంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేషన్ బై ఆటోట్రోప్స్. అప్పుడు ఈ నెట్ అనేది ప్లాంట్ బాడీలో మనకు మిగిలిపోతుంది. సేమ్ ఇక్కడ ఇదేంటి ప్రైమరీ ప్రొడక్టివిటీలో చూసాం. ఇక్కడ సెకండరీ ప్రొడక్టివిటీలో చూస్తున్నాం. ఇక్కడ ప్రైమరీ ప్రొడక్టివిటీలో ఏముంటాయి? ఆటోట్రోప్స్ ఉంటాయి లేదా ప్రొడ్యూసర్స్ ఉంటాయని చెప్పాను. సెకండరీలో అయితే హెట్రోట్రోప్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఒక దాని మీద ఆధారపడ్డాం. దేని మీద ఆధారపడతాయి? ఆటోట్రోప్స్ మీదనే కదా, మొక్కల మీదనే కదా ఆధారపడేది. మొక్కల మీద ఆధారపడే హెట్రోట్రోప్స్ ఉంటాయి కదా, అంటే జంతువులు కానీ మనుషులు కానీగా చెప్తా. ఇక్కడ గ్రాస్ సెకండరీ ప్రొడక్టివిటీ. మనం తినే ఫుడ్ అంతా కలిపి గ్రాస్ సెకండరీ ప్రొడక్టివిటీ అవుతుంది. మనము తిన్న తర్వాత రెస్పిరేషన్ ప్రాసెస్లో పోతుంది కదా, ఆ తర్వాత మిగిలేది నెట్ సెకండరీ ప్రొడక్టివిటీ ప్లస్ రెస్పిరేషన్ బై హెట్రోట్రోప్స్ ద్వారా రెస్పిరేషన్ ద్వారా డైజెస్ట్ రూపంలో మనకు కన్జ్యూమ్ అవుతుంది కదా. ఆ విధంగా ఇక్కడ నెట్ సెకండరీ ప్రొడక్టివిటీ రావాలంటే మనం తిన్న ఫుడ్ అంతా మన శరీరానికి పడుతుందా అంటే పడదు. అది మనకు రెస్పిరేషన్ ప్రాసెస్లో కొంత కన్జ్యూమ్ అవుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ మాత్రమే మన శరీర భాగాలకు వెళ్తుంది. అది ఇక్కడ మనకు సెకండరీ ప్రొడక్టివిటీలో నెట్ సెకండరీ ప్రొడక్టివిటీ గురించి చెప్తున్నాం. గ్రాస్ సెకండరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేషన్ బై హెట్రోట్రోప్స్. హెట్రోట్రోప్స్ అంటే ఏమని చెప్పాను? వేరే వాళ్ళ మీద ఆధారపడటం అని చెప్పడం జరిగింది. ఓకే. ఇక్కడ చాలా సింపుల్గా చెప్పాను. మనకు ఎనర్జీ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది? యూనిట్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పాం. శక్తి ఉత్పాదకత అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏ విధంగా ఎనర్జీ అనేది వస్తుంది? ఆటోట్రోప్స్ అండ్ హెట్రోట్రోప్స్గా చెప్పాం. ఆటోట్రోప్స్ అంటే మొక్కలు తానంతకు తానే ఫుడ్ తయారు చేసుకుంటే మొత్తాన్ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా చెప్తాం. మొక్కలు రెస్పిరేషన్ ప్రాసెస్లో కొంత ఫుడ్ను కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత నెట్ మిగులుతుంది. ఆ నెట్
ప్రైమరీ ప్రొడక్టివిటీనే మొక్కలు తన శరీర భాగాలలో ఉంచుకుంటుంది. ఓకే, అది ప్రైమరీ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ సెకండరీ ప్రొడక్టివిటీ అనేది ఇక్కడ హెట్రోట్రోప్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే డిపెండెంట్ అని, ఒక దాని మీద ఆధారపడి జీవించి ఉండడం అని అర్థం. ఓకే, ఇక్కడ మనుషులు కానీ జంతువులు కానీ, సో హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్గా చెప్తాం. సో ఇక్కడ హెర్బివోర్స్ అంటే కేవలం మొక్కలను మాత్రమే తినేది వెజ్ అని. సో కార్నివోర్ అంటే ఓన్లీ మాంసం మాత్రమే తినే వాటిని కార్నివోర్స్ అంటాం. ఓమ్నివోర్స్ అంటే మనుషులకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ సెకండరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ అంతా సెకండరీ ప్రొడక్టివిటీ హెట్రోట్రోప్స్గా చెప్తే, తినే ఫుడ్ అంతా గ్రాస్ సెకండరీ ప్రొడక్టివిటీ అయితే, సో మనము రెస్పిరేషన్ ద్వారా, డైజెస్ట్ ద్వారా మనము ఫుడ్ని రెస్పిరేషన్ ద్వారా కొంచెం డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకు నెట్ అనేది మిగులుతుంది. ఆ నెట్ మాత్రమే మన తినిందంతా మన శరీరానికి పట్టదు. కేవలం నెట్ మాత్రమే రెస్పిరేషన్ ద్వారా ఖర్చు అయిన తర్వాత నెట్ సెకండరీ ప్రొడక్టివిటీ అనేది మాత్రమే మిగులుతుంది. అది మాత్రమే మనకు శరీర భాగాలకు వెళ్తుంది అని చెప్పడాన్నే నెట్ సెకండరీ ప్రొడక్టివిటీగా చెప్తాం. ఓకే, సింపుల్గా ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ సెకండరీ ప్రొడక్టివిటీ అనేది చూడడం జరిగింది. సో ఇవన్నీ మనము ఇక్కడ యూనిడైరెక్షనల్లో చూసాం. యూనిడైరెక్షనల్ అంటే కేవలం ట్రాఫిక్ లెవెల్లో ఈ విధంగా వెళ్ళడాన్నే చూసాం. ట్రాఫికల్ లెవెల్ అంటాం. ట్రాఫికల్ లెవెల్ అనేది మనకు ఎనర్జీ ఫ్లోలో ఏ విధంగా ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా టైమ్స్ అనేది అడగడం జరిగింది. ఎనర్జీ ఫ్లో అనేది మనకు ట్రాఫికల్ లెవెల్లో యూనిడైరెక్షనల్లో ఉంటుంది. యూనిడైరెక్షనల్ అయిన తర్వాత ఎనర్జీ ఫ్లో గురించి చాలా క్లారిటీగా డిస్కస్ చేసాం. ఇప్పుడు ట్రాఫికల్ లెవెల్ ఆల్రెడీ చెప్పాను ఇది. సో ఎనర్జీ ఫ్లో, యూనిడైరెక్షనల్ అని. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎనర్జీ ఫ్లో అయిపోయింది కదా. ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది, ఫ్లో ఆఫ్ ఎనర్జీ అయితే యూనిట్ డైరెక్షనల్లో ఉంటుంది. ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్ అయితే మనకి ఇక్కడ సైక్లిక్ ఫ్లోలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ అనే జీవి ఉంది. సో ఇక్కడ ఏ అనే ప్లాంట్ ఉందనుకోండి. ప్లాంట్ని బి తినింది అనుకోండి. బి డెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ల్యాండ్లోకి వెళ్తుంది. ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి న్యూట్రియంట్స్ వస్తాయి. సో చనిపోయినటువంటి పార్టికల్ డెట్రిటోవర్స్ అని చెప్పాను కదా. ఆ డెట్రిటోవర్స్ ఇక్కడ డెడ్ అయింది అనుకోండి. డెడ్ అయిన తర్వాత భూమిలో కలుస్తుంది కదా. బ్యాక్టీరియా అండ్ ఫంగై చెప్పాను కదా. ఆ బ్యాక్టీరియా అండ్ ఫంగై అనేది, ప్లాంట్ అయితే ఫంగై అనేది దాన్ని కుళ్ళింపజేస్తుంది. బ్యాక్టీరియా అయితే అనిమల్ డీకేడ్ మ్యాటర్ అయితే మనకు బ్యాక్టీరియా అనేది మనకి భూమిలో కలిపేస్తుంది. ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ చేసి భూమిలో కలిపేస్తుంది. అయితే ఇక్కడ కలిపేసిన తర్వాత అవి మనకు న్యూట్రియంట్స్గా మారుతాయి. న్యూట్రియంట్స్గా మారి ఇక్కడ ప్లాంట్ ఉంటుంది కదా, ప్లాంట్స్కి న్యూట్రియంట్స్గా వచ్చాయి. మళ్ళీ ఈ ప్లాంట్ని మళ్ళీ అనిమల్ తింటుంది. మళ్ళీ అనిమల్ తింటుంది, మళ్ళీ చనిపోతుంది. ఇక్కడ సైక్లిక్ ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. బాగా గమనించాలి. అక్కడైతే యూనిడైరెక్షనల్లో ఉన్నాయి. యూనిడైరెక్షనల్ ఏంటంది, గడ్డిని మనకి ఇక్కడ గ్రాస్ ఓపర్ తినడం, గ్రాస్ ఓపర్ని కప్ప తినడం, కప్పని స్నేక్ తినడం, స్నేక్ని ఈగలు తినడం. అది యూనిడైరెక్షనల్లో ఉంది. అంటే భూమి మీద నుంచి చూసుకుంటే యూనిడైరెక్షనల్లో ఉంది. కానీ ఈ న్యూట్రియంట్స్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుందంటే భూమికి ఎర్త్కి సంబంధం ఉంటుంది. చనిపోయినటువంటి డెడ్ మ్యాటర్ అనేది మనకి భూమిలో కలుస్తుంది. భూమిలో కలిసిన తర్వాత ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ అవుతుంది. ఇన్ఆర్గానిక్ అయిన తర్వాత ఆ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా కింద, సల్ఫరు, నైట్రేట్స్, అవన్నీ మళ్ళీ మనకి ప్లాంట్కి బూస్టప్ ఇవ్వడం ద్వారా ప్లాంట్ అనేది న్యూట్రియంట్స్ అందించడం వల్ల మళ్ళీ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. ఆ ప్లాంట్ని మళ్ళీ హెట్రోట్రోప్స్, ఇక్కడ మళ్ళీ మనకి హెట్రోట్రోప్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ అని చెప్తాం. హెర్బివోర్స్, ఓమ్నివోర్స్, కార్నివోర్స్ తింటాయి. ఇట్లా సైక్లిక్ ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్లో ఏ విధంగా ఉంటుంది అంటే సైక్లిక్ ఫ్లో ఉంటుంది. ఎనర్జీ ఫ్లో అయితే యూనిడైరెక్షనల్ ఉంటుంది.
యూనిడైరెక్షనల్ ఉంటుంది. న్యూట్రియన్స్ అయితే సైక్లిక్ ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. మీకు ఈ కింది వానిలో ఏది సరైనది అని ఇచ్చి ఈ పాయింట్స్ అనేది ఇస్తారు. ఓకే, అక్కడైతే యూనిడైరెక్షనల్, ఇక్కడైతే సైక్లిక్ ఫ్లో. ఈ సైక్లిక్ ఫ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ జియో కెమికల్ సైక్లింగ్ అంటారు. సో బాగా గమనించాలి, మీరు బాగా గమనించాలి. బయో అంటే ఏంటి? లైఫ్ కదా, మొక్కలు. సైక్లింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఫ్లో ఆఫ్ న్యూట్రియన్స్ గురించి మాట్లాడుతున్నాం. బయో అంటే ఏంటి? జీవి. అంటే ఒక ప్లాంట్ ఉందనుకోండి, ప్లాంట్ తిన్నటువంటి హార్బివోర్స్ ఉన్నాయనుకోండి, అవి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి? ఖచ్చితంగా భూమిలోకి వెళ్తాయి. జియో అంటే ల్యాండ్ అని అర్థం. అందుకే బయో అండ్ జియో సైక్లిక్ ఫ్లోలో కెమికల్ సైక్లింగ్. సో అవి కిందికి వెళ్ళిన తర్వాత కెమికల్స్గా ఫామ్ అవుతాయి, మళ్ళీ ప్లాంట్కి బూస్టప్ ఇస్తాయి, ప్లాంట్ని మళ్ళీ అనిమల్స్ తింటాయి. సో సైక్లింగ్ అనేది ఉంది, అందుకే దీన్ని జియో కెమికల్ సైక్లింగ్ అంటారు. ఓకే, సైక్లిక్ ఫ్లో ఇన్ ఎనర్జీ ఆఫ్ న్యూట్రియన్స్, ఫ్లో ఆఫ్ న్యూట్రియన్స్లో వీటినే జియో కెమికల్ సైకిల్స్. ఎందుకంటే ఒక జీవికి భూమికి మధ్య ఉన్న సంబంధంలో కెమికల్ యాక్షన్స్ ద్వారా మళ్ళీ ప్లాంట్కి న్యూట్రియన్స్ అందించి దట్ కమ్స్ బ్యాక్ అని చెప్తాం. సో ఆ విధంగా సైక్లిక్ ఫ్లో అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ జియో కెమికల్ సైక్లింగ్, జియో కెమికల్ సైక్లింగ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 3 రకాలుగా ఉంటాయి. గ్యాసియోస్ సైకిల్స్. గ్యాసియోస్ సైకిల్లో 3 రకాలుగా ఉంటాయి. కార్బన్ సైకిల్ అని, ఆక్సిజన్ సైకిల్ అని, నైట్రోజన్ సైకిల్ అని. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి కూడా మీకు అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాసియస్ సైకిల్స్ ఏమేమి ఉంటాయి? కార్బన్, కార్బన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. సో నెక్స్ట్ హైడ్రోజన్ సైకిల్, దీన్నే మనము హైడ్రో సైకిల్ అంటాం. సో వాటర్ సైకిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? సో వాటర్ ఉంటాయి, వాటర్ ఎవాపరేట్ అవుతాయి, సో మళ్ళీ మనకి మేఘాలుగా ఫామ్ అవుతాయి, మళ్ళీ వర్షం వస్తాయి. ఆ విధంగా హైడ్రో సైకిల్గా చెప్తాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మనకి ఇక్కడ సెడిమెంటరీ, మోస్ట్ ఇంపార్టెంట్ సెడిమెంటరీ సైకిల్స్. ఏ విధంగా ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెడిమెంటరీ రిలేటెడ్ సైకిల్స్ అని అడుగుతాడు. సో 3 వేరేట్ ఇస్తాడు, ఒకటి సెడిమెంటరీ రిలేటెడ్ ఇస్తాడు. సో సెడిమెంటరీ అంటే సో ల్యాండ్కు లోపల ఇన్సైడ్ ద ల్యాండ్ అనేటి లోపల రాళ్ళు అనేటి శిథిల అవస్థకు, అంటే సో అవి శిథిలం అవ్వడం ద్వారా, ఎక్స్పాన్షన్ అవ్వడం ద్వారా సో ల్యాండ్లో ఈ సెడిమెంటరీ రాక్స్ అంటాం కదా, వీటిని సెడిమెంటరీ సైకిల్స్ అంటాం. సో ఇక్కడ ఇందులో సల్ఫర్ సైకిల్ ఉంటుంది, తర్వాత ఫాస్ఫరస్. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే కార్బన్ సైకిల్ అనేది కంప్లీట్గా గ్యాసియస్కి సంబంధించిందే, సో గాల్లోనే ఉంటుంది. ఆక్సిజన్ కూడా కంప్లీట్గా గ్యాసియసే, నైట్రోజన్ కూడా గ్యాసియసే. అయితే ఈ నైట్రోజన్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూద్దాం. ఈ నైట్రోజన్ అనేది గ్యాస్తో ఏ విధంగా లింక్ ఉంటో అదేవిధంగా ల్యాండ్తో కూడా లింక్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇది ల్యాండ్లో అయితే పుట్టదు, సో మనకు గాల్లో నుంచే భూమిలోకి వెళ్ళి సో మొక్కలకు న్యూట్రియన్స్గా ఫామ్ అవుతుంది. సో దాని గురించి క్లారిటీగా చూద్దాం. అదేవిధంగా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇవి రెండు కూడా ల్యాండ్లోనే ఆరిజిన్. ఈ రెండు వాటికి నిక్షేపాలు ఎక్కడ అంటే భూమి అని చెప్పాలి, క్రస్ట్ అని చెప్పాలి. ఓకే, ఈ సల్ఫర్ అనేది మనకు సో గాల్లో నుంచి కూడా రావడం జరుగుతుంది. గాల్లో నుంచి అంటే ఇక్కడ మనకు క్రూడ్ ఆయిల్ బర్న్ చేసినప్పుడు కానీ, అంటే క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్ టైంలో కానీ, అదేవిధంగా వాల్కనోస్ ఎరప్షన్ అంటే ఇక్కడ మనకు అగ్నిపర్వతాలు పేలినప్పుడు ఆ టైంలో మనకు సల్ఫర్ అనేది వస్తుంది. అదేవిధంగా భూమి నుంచి రాక్స్ నుంచి కూడా మనకు సల్ఫర్ అనేది రావడం జరుగుతుంది. సో ఫాస్ఫరస్ అయితే కంప్లీట్ ల్యాండ్, మోస్ట్ ఇంపార్టెంట్, కంప్లీట్గా ల్యాండ్కు అంకితమయ్యేటటువంటి ఏ సైకిల్ ఏది అంటే ఫాస్ఫరస్ సైకిల్ అని ఆన్సర్ చేయాలి.
కంప్లీట్గా ఎర్త్ క్రస్ట్కే పరిమితమయ్యేటటువంటి సైకిల్ ఏది అంటే ఫాస్ఫరస్ ఓన్లీ భూమికే మాత్రమే పూర్తిగా పరిమితమయ్యేది ఏంటంటే ఫాస్ఫరస్. సెడిమెంటరీ సైకిల్లో ఉండేటువంటి ఏంటంటే సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. బాగా గమనించండి, ఓన్లీ భూమికే మాత్రమే పరిమితమయ్యేటటువంటి సైకిల్ ఏదంటే ఫాస్ఫరస్ సైకిల్. సెడిమెంటరీ సైకిల్ ఏదంటే ఆన్సర్ చేయాలి సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ అని. ఓకే, నెక్స్ట్ గ్యాసియస్ సైకిల్స్ అంటే కార్బన్ సైకిల్ అదేవిధంగా ఆక్సిజన్ సైకిల్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, కార్బన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ సైకిల్స్ అని మీరు ఆన్సర్ చేయవలసి ఉండడం జరుగుతుంది. సో ఈరోజు మనము కార్బన్ సైకిల్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఈరోజు మనము కార్బన్ సైకిల్ని కంప్లీట్గా చూద్దాం. సో సో ఇక్కడ మనము కార్బన్ సైకిల్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ కూడా బయోజియోకెమికల్ సైకిల్స్లో ఎయిర్ నుంచి కానీ వాటర్ నుంచి కానీ ల్యాండ్ నుంచి కానీ ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్తో లింకప్ అయి ఉంటాయి. జీవించి ఉన్నది ఖచ్చితంగా ల్యాండ్తో లింకప్ అయి ఉంటుంది. దీని యొక్క ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుందంటే సైక్లిక్ ఫ్లోలో ఉంటుంది. అందుకే దీన్నే బయోజియోకెమికల్ సైక్లింగ్ అంటారు అని చెప్పాం. ఓకే, ఇప్పుడు కార్బన్ సైకిల్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏమని చెప్పాం కార్బన్. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఆక్సిజన్ సైకిల్ చూద్దాం, ఆ తర్వాత నైట్రోజన్ సైకిల్ అనేది చూద్దాం. సో ఇక్కడ కార్బన్ సైకిల్ అనేది కార్బన్ సైకిల్లో ఏ విధంగా చెప్పాం, ఫోటోసింథసిస్ అని చెప్పాం. ఫోటోసింథసిస్ ప్రక్రియలో మనకు కార్బన్ అనేది ప్లాంట్ అనేది ఉపయోగించుకుంటుంది అని చెప్పాం. సో ఈ విధంగా ప్లాంట్ అనేది కిరణజన్య సంయోజక క్రియ చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో మనకు ఈ ప్రాసెస్ ద్వారానే గ్లూకోజ్ అనేది మనకు విచ్ఛిన్నం అవుతుంది, గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ప్లాంట్ అనేది డే టైంలో CO2ని తీసుకుంటుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. నైట్ టైమ్స్లో ఆక్సిజన్ తీసుకొని మనకు ప్లాంట్ అనేది ఓన్లీ పొద్దున్న టైమ్స్లో మాత్రమే, ఎప్పుడు సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఫుడ్ని తయారు చేసుకుంటుంది. బై టేకింగ్ CO2ని తీసుకొని ఫుడ్ని తయారు చేసుకుంటుంది. CO2ని గాల్లో ఉన్నటువంటి CO2ని తీసుకొని వేర్ల ద్వారా వాటర్ని తీసుకొని సన్లైట్ సమక్షంలో క్లోరోఫిల్ ఉంటుంది. పత్రహరితం ఆకులలో క్లోరోఫిల్ ద్వారా మనకి ఈ ప్రాసెస్ని అంతా చేసుకొని గ్లూకోజ్ C6H12O6 అనేది తయారు చేసుకొని ఆ ప్రక్రియలోనే మనకు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి ఆక్సిజన్ బయటకు వదులుతుంది. ఓకే, ఈ విధంగా మనకు ప్లాంట్స్ అనేటివి మనకి ఇక్కడ మనకు కార్బన్ని తీసుకోవడం జరుగుతుంది డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అని చెప్పాం. ఓకే, ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియలో ఆక్సిజన్ని బయటకు వదులుతుంది కదా. ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియలో ఆక్సిజన్ను బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాంతోపాటు H2 వాటర్ని కూడా బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్లాంట్లో మనకు స్టార్చ్ ఏర్పడుతుంది కదా. స్టార్చ్ అంటే ఏంటి, C6H12O6, దీన్నే మనము గ్లూకోజ్ అంటాం. మనకి ఇక్కడ కార్బన్ సైకిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో చూస్తున్నాం, బాగా గమనించాలి. ఈ విధంగా మనకు ఫోటోసింథసిస్ ప్రక్రియలో ఆక్సిజన్ బయటకు వదులుతుంది, వాటర్ కూడా బయటకు వదులుతుంది, ఎవాపరేట్ కూడా అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. ట్రాన్స్పిరేషన్ మొక్కల నుండి ట్రాన్స్పిరేషన్ అంటాం. మొక్కల నుండి ఎవాపరేట్ అయితే దాన్ని మనము
ట్రాన్స్పిరేషన్ అంటాం. ఎవాపరేషన్ అంటే నార్మల్ వాటర్ నుంచి ఎవాపరేట్ అయితే దాన్ని ఎవాపరేషన్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ కూడా చాలా టైమ్స్ అడగడం జరిగింది. ట్రాన్స్పిరేషన్కి ఎవాపరేషన్కి తేడా ఏంటంటే నార్మల్గా మనకు వాటర్ వేడైతే వెళ్ళేదాన్ని ఎవాపరేషన్ అంటాం. ట్రాన్స్పిరేషన్ అంటే మొక్కల నుండి వాటర్ ఎవాపరేట్ అయితే దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు స్టార్చ్ వస్తుంది కదా, C6H12O6 అనేది. సో ఇక్కడ కార్బన్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ మీరు చూడాలి. సో ఇక్కడ మనకు సెల్యులోజ్ ఉంటుంది, సెల్యులోజ్ ఉంటుంది. సో ఇక్కడ కలప అని అర్థం, కలప. సో ఇక్కడ మొక్కలు తయారైన తర్వాత చెట్టు అవుతుంది కదా, కలప వస్తుంది. ఆ కలపని ఫైర్ చేయడం ద్వారా CO2 అనేది బయటకు వస్తుంది. మొక్కని ఫైర్ చేయడం ద్వారా CO2 అనేది బయటకు వస్తుంది. ఆ తర్వాత కోల్ కూడా కదా. సో ఇక్కడ ఈ కోల్ ద్వారా కూడా CO2 అనేది బయటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఈ మొక్కల మీద ఆధారపడేటటువంటి అనిమల్స్ ఉంటాయి కదా. సో మొక్కల్ని కొన్ని అనిమల్స్ తింటాయి కదా. సో ఆ అనిమల్స్ కూడా మనకి, సో ఇక్కడ మీరు చూసుకుంటే సో ఆ అనిమల్స్ కూడా మనకి ఇక్కడ రెస్పిరేషన్ ప్రాసెస్లో CO2ని రిలీజ్ చేస్తాయి. ఓకే, CO2ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కార్బన్ సైకిల్ అనేది ఉండడం జరుగుతుంది. కార్బన్ సైకిల్ అంటే కార్బన్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం. సో దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ కార్బన్. సో ఆక్సిజన్ సైకిల్ అంటే ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది అని అర్థం. నైట్రోజన్ అంటే నైట్రోజన్ ఎవాల్వ్ అవుతుంది అని అర్థం. ఓకే, సో సైకిల్ అంటే అది ఎవాల్వ్ అవుతుంది, బయటకు వస్తుంది అని అర్థం. ఫోటోసింథసిస్ ద్వారా సో మనకు CO2ని తీసుకుంటుంది. CO2ని తీసుకున్న తర్వాత ప్లాంట్ అనేది సో మనకు ఆక్సిజన్ విడుదల చేస్తుంది, ఫుడ్ని తయారు చేసుకుంటుంది. సో ఆ ఆకులను అనిమల్స్ తినడం ద్వారా రెస్పిరేషన్ ప్రాసెస్లో CO2ను వదులుతుంది. ఓకే, ఆ తర్వాత కోల్ అనేది బర్న్ చేసినప్పుడు కూడా CO2 బయటకు వెళ్తుంది. సో ఈ విధంగా మనకు కార్బన్ సైకిల్ అనేది ఉండడం జరుగుతుంది. సో కార్బన్ సైకిల్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆక్సిజన్ సైకిల్ చూద్దాం. ఆక్సిజన్ సైకిల్ చూసాం కదా. ఇక్కడ చెప్పాం కదా ఆల్రెడీ ఫోటోసింథసిస్లో కిరణజన్య సంయోజక క్రియ అని 6CO2 + 12H2O. ఓకే, సన్లైట్ బై క్లోరోఫిల్. ఇక్కడ ప్లాంట్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, మొక్కలు అంటే దాని యొక్క ఆకులు మెయిన్లీ. సో దేనికి రీజన్ ఏంటంటే అందులో క్లోరోఫిల్ ఉండడం ద్వారా. సో ఇక్కడ తీసుకున్న తర్వాత C6H12O6 ప్లస్ సో ఇక్కడ 6H2O ప్లస్ 6O2. సో ఇక్కడ O2 అనేది రిలీజ్ అయింది. అర్థమైందా? ఆక్సిజన్ ఎక్కడి నుంచి ఎవాల్వ్ అవుతుంది అంటే సో ప్లాంట్స్ నుంచే మనకు ఎవాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అర్థమైంది కదా, ఆక్సిజన్ సైకిల్ అంటే ఆక్సిజన్ అనేది మెయిన్గా ఎక్కడి నుంచి ఎవాల్వ్ అవుతుంది, ప్లాంట్స్ నుంచే. అందుకే ఇక్కడ మీరు సింపుల్గా చూసుకుంటే ఇక్కడ ఒక ప్లాంట్ని తీసుకున్నాం అనుకోండి, ప్లాంట్ని తీసుకుందాం. ప్లాంట్ని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి అంతా తీసుకుంటుంది, అందుకే ప్లాంట్స్ని ఎందుకు గ్రో చేయమంటారు అంటే ప్లాంట్స్ అనేటి CO2ని తీసుకుంటాయి. అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి CO2ని ప్లాంట్స్ అనేవి తీసుకొని సో ఇక్కడ 6CO2 ప్లస్ ఇక్కడ వేర్లు ఉంటాయి కదా, వేర్ల ద్వారా H2Oని తీసుకుంటాయి. 12H2O గివ్స్ రైజ్ టు సన్లైట్. వాతావరణంలో ఉండేటువంటి సన్లైట్ని తీసుకుంటుంది. ఎక్కడ తీసుకుంటుంది? ఆకులలో క్లోరోఫిల్ ఉంటుంది కదా,
క్లోరోఫిల్. సో ఈ ప్రాసెస్లో ఫుడ్ను తయారు చేసుకుంటుంది. H2O6 6H2O ప్లస్ 6O2. సో ఇక్కడ తీసుకొని బయటికి ఏం రిలీజ్ చేస్తాయి? ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఆక్సిజన్ రిలీజ్ చేసి ఇక్కడ క్లోరోఫిల్ ద్వారా ఇక్కడ C6H12O6 ఇక్కడ స్టార్చ్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. మనకు మొక్కలలో ఉండేది ఏమని చెప్పాము ఆల్రెడీ? నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో మొక్క ఇక్కడి నుంచి తీసుకునేది అంతా ఏమని చెప్పాము? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా చెప్పాము. సో ఇక్కడ రెస్పిరేషన్ ద్వారా సో ఖర్చు అయిన తర్వాత మిగిలేదేంటి? నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా చెప్పాం. అయితే ఇక్కడ కార్బన్ సింక్స్ అని మనకు సో క్వశ్చన్ చాలా టైమ్స్ అడగడం జరిగింది. కార్బన్ సింక్స్ అంటే ఏంటి అని, అంటే కార్బన్ను తీసుకునేటి ఎక్కువగా ఏంటి అని అర్థం. సో ఇక్కడ మనము తీసుకుంటే సో కార్బన్లో చూస్తున్నాం. సో కార్బన్ సింక్స్ లేదా కార్బన్ రిజర్వాయర్ ఏంటి అంటే ఇక్కడ మనము ఓషియన్ అని చెప్పాలి. ఫస్ట్ ఓషియన్ అని చెప్పాలి. సో ఆ తర్వాత ప్లాంట్స్, ఆ తర్వాత ల్యాండ్. సో ఇక్కడ ఈ 3 ఆప్షన్లో అనేది ఉండడం జరుగుతుంది. సో కార్బన్ సింక్స్ అంటే ఏంటి అంటే సో ఓషన్ సముద్రము, మొక్కలు, అదేవిధంగా నేల ఏ విధంగా తీసుకుంటుంది అంటే సో ఇక్కడ జియోలాజికల్ అంటే భూమి నిక్షేపాలు ఉంటాయి కదా, జియోలాజికల్ ఫార్మేషన్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. సో ఈ ఫామ్లో మనకు సో ఇక్కడ కార్బన్ అనేది స్టోరేజ్ అనేది ఉండడం జరుగుతుంది. కార్బన్ సింక్స్ లేదా కార్బన్ రిజర్వాయర్ అంటే మీరు ఆన్సర్ చేయాలి ఓషియన్, ప్లాంట్స్ అండ్ ల్యాండ్ అని. సో ఇక్కడ మనకు సముద్రంలో మనకు సో కర్పరాలు అంటాం కదా, సెల్ అంటాం కదా, నత్తలకు పైన ఉండేటువంటి సెల్ ఏర్పడాలి అంటే ఖచ్చితంగా మనకు కార్బన్ అనేది ఉండాలి. సముద్రంలో ఉండే నత్తలకు పైన సెల్ ఏర్పడాలి అంటే ఖచ్చితంగా కార్బన్ అనేది ఉండాలి. అది ఏ విధంగా ఇప్పుడు జనరేట్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ కార్బన్ సింక్స్ అంటే ఓషియన్, ప్లాంట్స్ అండ్ ల్యాండ్స్గా చెప్పాం. ఇక్కడ కార్బన్ని ఓషన్లో ఎంత పర్సెంట్ డిసాల్వ్ చేసుకుంటుంది అంటే 100%లో ఇక్కడ మనకు 71% అనేది మనకు కార్బన్ అనేది ఓషన్లో సింక్ అవుతుంది, అంటే అందులో కరుగుతుంది అని అర్థం. సో ఇక్కడ వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ సముద్రంలో సో సింక్ అవ్వడం వల్ల సో కరిగిపోవడం వల్ల ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సో అట్మాస్ఫియర్లోని CO2 సో ఇక్కడ ఓషియన్లో వాటర్తో కలుస్తుంది. అట్మాస్ఫియర్లోని CO2 వెళ్ళి మనకి ఇక్కడ వాటర్తో కలవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్తో కలుస్తుందో కార్బోనిక్ యాసిడ్ ఏర్పడుతుంది. H2CO3 అనేది ఏర్పడుతుంది. H2CO3 అనేది ఏర్పడిన వెంటనే మనకి ఇక్కడ అయనైజేషన్ అంటాం. అయనీకరణ అంటాం. సో ఇక్కడ H2CO3 కార్బోనిక్ యాసిడ్ అనేది ఏర్పడిన తర్వాత సో అది చాలాసేపు స్టేబుల్గా ఉండదు, అది అయనైజేషన్ అంటాం. అయనీకరణ అంటాం. అప్పుడు ఇది 2H ప్లస్ CO3 2H ప్లస్ CO3 మైనస్గా చెప్తాం. సో ఈ టైంలో H2CO3 అనేది మనకి ఇక్కడ సో అయనీకరణ చెందిన తర్వాత మనకి ఇక్కడ 2H ప్లస్ ఉంది కదా, ఈ 2H ప్లస్ అనేది సో ఇక్కడ బయటికి వెళ్ళిపోతుంది. సో హైడ్రోజన్ అయాన్ అంటాం. సో 2H ప్లస్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ CO3 2- ఉంది కదా, ఇది మనకు వాటర్లో ఉన్నటువంటి సముద్రం వాటర్లో ఉన్నటువంటి సో ఇక్కడ కాల్షియం ఉంటుంది కదా, కాల్షియం
Ca. సో ఇక్కడ ఈ CO3 మరియు కాల్షియం రెండు కలిసి ఇక్కడ CO3 అదేవిధంగా కాల్షియం రెండు కలిసి కాల్షియం కార్బోనేట్గా మారుతాయి. కాల్షియం కార్బోనేట్ CaCO3గా మారుతాయి. అప్పుడు దీన్నే కర్పరం అంటాం, సెల్ అంటాం. నత్తలు ఉంటాయి కదా, అవి సెల్ ఏర్పరిచే ప్రక్రియ అంటే ఇదే. సో ఎప్పుడైతే అవి మిలియన్ ఆఫ్ ఇయర్స్ అగో అవుతుందో అవి సో చనిపోయిన తర్వాత మానవుడు మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటే బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఫ్యూయల్ వస్తుంది. ఫ్యూయల్ కాల్చడం వల్ల మళ్ళీ కార్బన్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ హౌ ద కార్బన్ ఈజ్ ఫార్మింగ్ అని చెప్తాం. ఇక్కడ కార్బన్ సింక్స్ అంటే ఓషన్ అని చెప్తాం, ల్యాండ్ అని చెప్తాం, అదేవిధంగా ప్లాంట్స్ అని చెప్తాం. మెయిన్గా కార్బన్ సింక్స్ ఏంటంటే ఓషన్ అని చెప్తాం. సో ఇక్కడ సముద్రంలో కర్పరాలు సెల్ ఏర్పడడానికి కారణం కూడా కార్బనే. ఏ విధంగా అంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ సో సముద్రంలో కలవడం వల్ల సో ఆక్సిజన్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ కలవడం వల్ల సో ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ H2CO3 అవుతుంది. సో ఇక్కడ అయనైజేషన్ సో ఇది ఎక్కువగా మనకు స్టేబుల్గా ఉండదు కాబట్టి తొందరగా విచ్ఛిన్నం అవ్వడానికి చూస్తుంది. సో ఇక్కడ అయనైజేషన్ జరిగి 2H+ హైడ్రోజన్ అయాన్, అదేవిధంగా సో CO3 2-. సో ఇది CO3 2- అనేది ఎక్కువగా అట్రాక్ట్ దేనికి అవుతుంది అంటే మనకు కాల్షియంకి ఎక్కువగా అట్రాక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే CO3 2- అనేది కాల్షియంతో కలుస్తుందో అప్పుడు కాల్షియం కార్బోనేట్ అవుతుంది. సో మిలియన్ ఆఫ్ ఇయర్స్ అగో ఆ విధంగా అవి చనిపోవడం ద్వారా సో కింద సో ఫ్యూయల్స్గా మారుతాయి. ఆ ఫ్యూయల్స్గా మారిన తర్వాత సో హ్యూమన్ మళ్ళీ బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అవి ఫ్యూయల్ రూపంలో ఉంటాయి. సో దాన్ని బంద్ చేయడం వల్ల తిరిగి మళ్ళీ మనకి కార్బన్ ప్రొడ్యూస్ అయ్యేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈరోజు మనము సో కార్బన్ సైకిల్, ఆక్సిజన్ సైకిల్, సో అదేవిధంగా ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంది, సో సెకండరీ ప్రొడక్టివిటీ అంటే ఏందో చూసాం. సో అదేవిధంగా ఇక్కడ ఎనర్జీ, సో పిరమిడ్లో సో 4 ట్రోపికల్ లెవెల్స్ ఉంటాయి. సో 4 ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి పోయే కొద్దీ సో ఎనర్జీ కానీ బయోమాస్ కానీ సో నెంబర్ కానీ ప్రతి ఒక్కటి కూడా సో పైకి వెళ్ళే కొద్దీ మనకు తగ్గుతూ ఉంటాయి. సో డౌన్వర్డ్స్ వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ ఎనర్జీ అనేది ఒక ట్రోపికల్ లెవెల్ నుంచి మరొక ట్రోపికల్ నుంచి వెళ్ళేటప్పుడు కేవలం 10% ఎనర్జీ మాత్రమే మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. 90% ఆఫ్ ఎనర్జీ విల్ లాస్ అని చెప్పాం. దట్ ఈస్ కాల్డ్ 10% రూల్ ఆర్ లిండిమ్యాన్స్ రూల్ అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఎనర్జీ ఫ్లో అనేది యూని డైరెక్షనల్లో ఉంటుంది. సో ఫ్లో ఆఫ్ న్యూట్రియన్స్ అనేది మనకు సైక్లిక్ ఫ్లో ఉంటుంది. వాటినే జియో కెమికల్ సైకిల్స్ అని చెప్పాం. స్ట్రక్చర్స్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్, ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ చెప్పాం. సో అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ సో కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఈకోసిస్టంలో బయోటిక్ అంటే ఏంటి, అబయోటిక్ అంటే ఏంటి, సో బయోటిక్లో ఆటోట్రోప్స్ అంటే ఏంటి, హెట్రోట్రోప్స్ అంటే ఏంటి, సో కెమో ఆటోట్రోప్స్ అండ్ ఫోటో ఆటోట్రోప్స్. ఇక్కడ మనము హెట్రోట్రోప్స్లో ఫాగోట్రోప్స్ లేదా సో కన్జ్యూమర్స్ అని చెప్పాం. సో ఆ కన్జ్యూమర్స్నే ప్రైమరీ, సెకండరీ, టెరిసరీగా చెప్పడం. అదేవిధంగా శాప్రోట్రోప్స్ అంటే మనకి ఇక్కడ సో డీకంపోజర్స్ అని చెప్పాం. డీకంపోజ్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాక్టీరియా అండ్ ఫంగై అనేవి అవసరం అవుతాయని చెప్పాం. సో అదేవిధంగా డెట్రిటోవర్స్ అంటే ఇక్కడ మనకు కుళ్ళింపజేసేటి అని ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ నుంచి మనకు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయనేది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము రిమైనింగ్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో నైట్రోజన్ సైకిల్, సో హైడ్రో సైకిల్, సో అదేవిధంగా సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ సైకిల్ చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.